సూరి టీంకు అది పోయాడు అదో ట్రిప్పా యాదో ఒకటి మొట్ట ట్రిప్ అనుకో వాడికి వాడిని ఎప్పుడో పొమ్మని క్రికెట్ ఆడుకుంటే సత్యాపూర్లో వారం వారం వాడు మనం అంటే పెళ్లి పెట్టాలి పెళ్లి ఎప్పుడు వేసుకున్నారు వాడు పెళ్ళని పీకేది ఏం లేదు అని పెళ్ళి అంటే అదేనన్నా ఎనీ టైమ్గా అమ్మ వారం అది ఉండాలి మళ్ళా క్యాంప్ అది అసలే క్యాంప్ నువ్వు క్యాబ్ మీ ఇంట్లో నువ్వు మర్చిపోయి ఇచ్చావు నువ్వు చూడు నేనే ఫస్ట్ మ్యాచ్ వస్తాను 50-50 గుర్తు చేయాలని బాగా చూసి ఎవరు లేరు అని అరేంజ్ చేసుకున్నాం అనుకున్నాను ఎక్కడ కాకుండా ప్లేయర్ తెలుసు కరెక్ట్ ఉంటుంది నాకు ఇదే కథలు లేదంటే కాల్ చేస్తున్నావు చిన్న చిన్న ఏదో ఫస్ట్ అడ్డం ఉంటుంది కార్లు తీసింది లోపల మందే ఇసుపై దగ్గర బ్యాగ్ ఎందుకున్నా ఇప్పుడు మొన్న ఇరవై పెట్టుకోలే అవి పడతామంటే భయం వేస్తుంది తగిలింది కదా ఒకసారి భయం కొద్ది నిదానం రమ్మని ఇంకేనా టీం పెట్టింది మీద మా టీం మేము రేపు నిదానం కొద్ది స్లోగా రండి స్లో స్లో కనెక్షన్ అవుతుంది అనుకుందాం కదా అండర్ వాళ్ళు లోపలికి వస్తున్నాయి అన్ని వాళ్ళు బయటకి వేసాడు నేను లోపలికి
వాడు ఆ బాల్ బయటికి వేసాడు. నా ఆడినా ఉన్నారు ఏ ర్యాంక్ లేదు. హలో ఏముందన్నా నేను నాని అన్న లేకుంటే వికెట్లు పడ్డాయి బ్యాటింగ్ ఇక్కడే కదా అన్నది. ఎంతసేపు పడుతుందన్న? హలో స్టార్ట్ అవుతున్నా అన్న 10 minutes వస్తుంది. అన్న ఎందుకన్నా నువ్వు సేవాకు లాగా కొడతావు? వెయిట్ చేయి ఎందుకు సేవాకు బ్యాటింగ్ ప్రైవేట్ బ్యాటింగ్ ఆడు నువ్వు. ఐప్యాడ్ వేసుకుని నీ అమ్మ వేసుకోరు అంటాం గట్టి త్వరగా పెడతా వాళ్ళకి. ఐప్యాడ్ అన్న కష్టం త్వర అయిపోలే ఉంది. అయితే ఐప్యాడ్ కష్టం లోపలనే కట్టేద్దాం ఫస్ట్ డిలే టైం పడుతుంది మళ్ళీ. ఐప్యాడ్ తగిలి చేసుకుంటారు ఐప్యాడ్ లేకపోతే వాడుతుంది ఆడు ఫోన్ సెకండ్ తోడు వస్తాను ఇంకొక భయమే ఉండదు అసలు. అమ్మ వేసుకోవాలి తగిలినట్టల్లో కోటి పెట్టుకుంటా వస్తున్నాడు వాడు. హెల్మెట్ పెట్టుకునేవాడు కాదు. ముందు తేజాడు పెట్టాడు కదా యాక్చువల్గా. ముందు తగిలి వాసన అని ఇంకా తెచ్చుకున్నాడు వాడు. నాకేం వాడే కదా ఇదేదో కవర్ బయట మళ్ళీ ఏమన్నా మళ్ళీ కవర్ ఏ చిమ్టో ఇంకొని బయట నుంచి రా అన్న దగ్గరే కదా దూరం ఇవాళ గుద్దాడు దగ్గర దూరం నీకు. బౌలింగ్ అలా ఊరికే నువ్వు ఈరోజు నేను కూడా వికెట్ వేయను. కదలేం కాదు ఇంకేం లా స్పిన్ వేస్తా. బాల్ పంపించాలి. టెన్నిస్ బాల్ రోజు అమ్మో అయ్యో ఓకే ఇలా అంటే బ్యాటింగ్ చేయాలి. కొట్టేకి పోదు 62 4 కొట్టిన క్రాస్ బ్యాటింగ్ అదే జస్ట్ అన్న మనం తీసుకున్నాం బ్యాటింగ్ నా అంతే వదిలేయాలి అంతే అందరూ నాలా వేసేవారు ఇప్పుడు వెంకీలా వేసాను వెంకీలా వేసేవారు ఇదే వద్దనేది అంత నవ్వుతారు అన్నదాకా నేను అన్న ఎవరున్నారు MVP చూడరా. ఆయన అన్న టాపు అదే చూస్తుందండి ఇంకా అర్థం కాదు. వేసుకుంటాడు ఫోన్ చేసి ఇవి ఫైన్ టోర్నమెంట్ లో కాదు వాడు తెలుసా నీకు రోమన్ పైన కూడా ఆయన ఇంక చుట్టూ స్కోర్లన్నీ పెంచుకుంటాడు ఆయన కార్లో మన వచ్చారు అది వన్ టోర్నమెంట్ అప్పుడు రోజు 6 మ్యాచ్ ఆడతాడు. అదే అన్న వాడు రోమన్ పైన రోజు 6 మ్యాచ్ ఆడతాడు. వస్తాడు వాడు మామూలుగా డ్రైవర్ అడిగితే ఎలా ఎవరున్నాడంటే వాడు అనుకో అకాడమీ ఆడు అనుకో కదరా బాబు వచ్చి వాడు ఆయన బౌలింగ్ వేసింది బ్యాటింగ్ ఆడతాడు బాయ్ ఉంటాడు వాటర్ బాయ్ వాడి ఫీల్డింగ్ పెడతాడు ఇంకో మొదలు మన అంతే BMW కార్లో వేసుకో వచ్చాడు బ్యాట్ వేసుకోవాలి సార్ కార్లో వచ్చి మన బౌలింగ్ కదా మంది మామూలుగా అట్లా ఉండాలి నాని డబ్బు సంపాదించాడు వదిలింగాడు అంతే కదా అంతే ఉండదు సంపాది షాట్ ఫోర్లా కమాన్ రవి
ఖచ్చితంగా అడగబెడితే నువ్వే కొట్టు, నేనే కొట్టమని చెప్పను. నువ్వు మళ్ళీ మనలో అందుకే నువ్వు మళ్ళీ 2 డిఫెన్సివ్ ఆడొద్దు. పెట్టావా బ్రో లైవ్? అది రికార్డు పెట్టావా? పెట్టావా? ఎక్కడ పెట్టిదా దాన్ని టచ్ కాకుండా జై బాలయ్య కొద్దిగా 2 సార్లు నీకోసం సినిమాకి ఇందులో తెలియదు బాగుంది సగం సినిమా అదే ప్రమోషన్ మొత్తం ఎక్కడ నుంచి అదే ప్రమోషన్ వెళ్ళిపోయారు లేదు. ఇదే బాగుంది బట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎక్కువ పోయారు. అదేమో సినిమా అన్న సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు మా అమ్మకు పోయి ప్రభాస్ గారి సినిమా కలిగి చూపించింది అడగని సినిమా అంటది. సంక్రాంతి కరెక్ట్ గా ఓట్లు ఫ్యామిలీకి 4 అయినాయి టికెట్లు. అసలు నేనేమో బాలయ్య సినిమాకి వెళ్ళి ఓన్లీ బాలయ్య చూస్తా, హీరోయిన్ ఇలా ఎవరిని చూడండి అసలు. అంటే మంచిగా ఆర్డర్ తీసినాడు బాలయ్య. ఆ బ్యాక్గ్రౌండ్ అందరూ రిమిక్స్ అంటారు, నేను బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి, ఓన్లీ బాలయ్య చూస్తుంటే రిమిక్స్ ఏదైనా కాదు మొన్న పోయిండాల్సింది బాలయ్య అనంతపురం వచ్చినప్పుడు. 2 సినిమాలు 2 సార్లు బాలయ్య సినిమా ఒకసారి కాదు. నాకు అంటే సెకండ్ హాఫ్ స్టోరీ పోతానే ఉంది. తమన్ గారిని ఇది నందమూరి తమన్ అంటారు, ఎనిమికే తమన్ అంట. నారాపురం వచ్చిన కూడా అనింది నందమూరి తమన్ అని. వాడు చెప్పుకుంటాడు కదా రజనీకాంత్ బక్కోడు, బాలయ్య బాబుకి బండోడు అని. అదే చెప్తాను కదా, రజనీకాంత్కి బక్కోడు అయితే బాలయ్యకి బండోడు అంట. మన సినిమాకి పోయేటప్పుడు బాలయ్య నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. డైలాగులు, 2 ఫైట్లు, స్టోరీలు మన స్టోరీ పట్టించుకోము. బాలయ్య స్టోరీ మధ్య స్టోరీలు అది ప్లస్, స్టోరీ అంటే ప్లస్ మనకి అంతే. బాలయ్య తీస్తాడు. జైలర్ ఏం లేదు బ్రో. శ్రీరాన్స్ కమాన్ అందన్నా. విక్రమ్ అది డైరెక్టర్ మైండ్ అంతే. 4 జైలర్ కూడా ఏం సినిమా ఉండదు, ఎలివేషన్ లేదు. రజనీకాంత్ బీవచ్చం ఉంటాయి అసలు. పంజాబ్ పంజాబ్ మామూలుగా ఉండదు. మా నాయన ఏ సినిమాలు బాలయ్య సినిమా రావాలా అప్పుడే పోయేది. మా నాయన మామూలు సినిమాలు టీవీలో వస్తుంది తప్ప థియేటర్ చూడలేరు, వాళ్ళకి ఫైట్ ఉండాలి ఫస్ట్. ఇంటర్వెల్ ఫైట్ బాలయ్య పరిగెత్తుకుని వస్తాడు షేక్ చెక్క మీద దొరికినట్లే. అప్పుడప్పుడు మనం జీన్స్ ప్యాంట్ ఆపేమన్నా, జీన్స్ ప్యాంట్ గోచి కట్టుకుంది. పంచగడ్డలు బాగా అంటే పంచచాలు అమ్మునుండు నరసింహారెడ్డి ఫస్ట్ 10 నిమిషాలు చూడదు నాకు. వీరసింహారెడ్డిలో మంచి వాళ్ళు ఉంటాడు. బీడీ పెట్టి పంచ పెట్టి డిఫెండర్ దిగుతాడు, అది బాగా ఆట నుంచి సినిమా నాకు లేదని నేను చూసినాడు. వీరసింహారెడ్డి ఆ 10 నిమిషాలు పెట్టుకుంటాడు సినిమా ఫస్ట్ 10 నిమిషాలు కూడా సెట్ అయింది. బ్లాక్ గ్రే కలర్ 10 నిమిషాలు స్కిప్ చేయాలా. డిఫెండర్ దిగుతాడు అక్కడ నుంచి సినిమా చూడాలి. అది దిగేది కూడా డిలేగా దిగుతాడు. అది ఇట్లా బిడి అది ఆడ పెనుగొండ ఊరకొండ తీసిన షూటింగ్ అంతా. అది పెనుగొండలో కదా అదొకటి. అనంతపురం అంతా బాలయ్య నందమూరికి ఎక్కువ ఉన్నా. పెద్ద అంతా బాలయ్య. మొన్న హాస్పిటల్కి పోయాడు, క్యాన్సర్ హాస్పిటల్కి హిందూపురంలో వచ్చినప్పుడు పోయి కలిసి వచ్చినాడు అంతా. అప్పుడు ఎట్లుందంటే ఎమ్మెల్యే మాట ఎవరు ఏవాడు కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఆపోజిట్ ఎమ్మెల్యే. ఇటు వేరే అమ్మాయి, ఒక అమ్మాయి కంప్లైంట్ పెట్టింది, ఆ రోజు అప్ అండ్ డౌన్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయండి, నాకు చాలా అలా అరెస్ట్ చేస్తున్నారు. క్లియర్ చేయాలి కంప్లైంట్ పెడితే మీరు అరగంట అంటే అంతకుముందు చాలా మందికి చెప్పినారు.
టైంకి రావాలి ఒక్కరు మాట్లాడలేదు బ్యాటింగ్ బోర్డ్ కమాన్ రైట్ బ్యాటింగ్ పోతుంది దొరికినాడు చూడండి నీకు వీక్ ప్లేయర్ ఇంకేమన్నా మన టీం అందరికి ఇట్లా బ్యాగ్ ఎగిరి క్యాప్ చేయొచ్చు బ్యాగ్ గ్రూమ్ క్యాప్ లేదు ఆస్ట్రేలియా నెక్స్ట్ రిటైన్ ఖచ్చితంగా నీకు మరమోని ఇన్స్పిరేషన్ గా చూపిస్తాడు నీ ఎంత ఉన్నాడు మరంలో ఉండాలి క్యారెక్టర్ వస్తాయి అది కూడా ఉండాలి ఆ లక్స్ కూడా ఉండాలి మనం ఆడుతుంటే ఆడ పోయే వాళ్ళు కూడా చేతులు ఎత్తించుకుంటారు అటు పోయి ఇటు పోయి కూడా చేతులు పడితేనే ఎత్తుకోవచ్చు మనం ఆడేటప్పుడు ఇది ఒకటే వచ్చింది అప్పులు చేస్తాను వస్తుంటే అర్థమైంది తగిలింది వాడు అంపైర్ ఇచ్చేవరకు కూడా లేదు గుడ్ షాట్ అరగంట అయితే కానీ కాన్ఫిడెన్స్ రాదు అరగంట అయితే కానీ కాన్ఫిడెన్స్ రాదు బ్యాటింగ్ కావాలి ఇప్పుడు రెండు సిక్స్ అది ఎంత డిస్టెన్స్ అది చాలా దూరం అవి ఈడుకుంటా 6 అన్న చూసారు ఈడుకుంటది ఎక్స్పెక్టేషన్ దూరం కొడతాని వెనకాల రెండు సిక్స్ మళ్ళీ వేసింది డ్రాప్ కాదు నువ్వు ధ్రువాన్ని ఎక్స్పెక్ట్ చేసావా అంటే అంత దూరం ఆ రోజు మిడిల్ ఎగ్జామ్ అయింది లాంగ్ ఆడు బ్రో వాటర్ పెట్టుకోండి వెయిట్ చేయి ఓవర్కి 4 రన్లు వచ్చినా పర్లేదు పెద్ద ఓవర్లు ఏం కాదు నేనైతే దిగ్గా సిక్స్ నాకు సపోర్ట్ ఇవ్వాలి నా స్ట్రైకర్ నేను బాల్ ఇరిగిపోతుందో నా తొడలో వాసన సంబంధం లేదు ఓటు వచ్చింది నాకు కూడా పదవి రవీణ నువ్వు ఆగాల్సింది కొంచెం బాగా వచ్చింది ఈ లెంత్ స్కోర్ వస్తా కొంచెం వెయిట్ చేస్తుంటే అయితే సరే నీకు వేసుకుంటా అయితే ట్రాన్స్ఫర్ చేశాను నాకు ప్యాలెస్ ఫస్ట్ గాడ్ ప్యాలెస్ ఇంకేనా ఉన్నాడు పైన ఫస్ట్ ఏమన్నా నేను రఘుని ఓకే ఓకే బాగుంటుంది చూడండి అడ్జస్ట్ చేసుకుంటున్నాను కొడతాను మళ్ళీ అనుకున్నాను కట్టుకోవాల్సింది 6 ఉంటుంది చూడు
నేను స్ట్రైట్ ఎగ్జిక్యూట్ చేసిన ఏం సింబల్ లేవయ్యా ఫస్ట్ నేను 4 లేదంటే నీకు స్టాప్ ఇవ్వక రావాలి అంతే బ్రో ప్యాడ్ ఇచ్చే అవి నీ పర్సనాలిటీ బాగా జరిపినాయి కదా అవే కొంచెం బరువు వచ్చింది నువ్వు అన్ని కొంటావు ఇది ఎవరిది నీదా బ్యాట్ ఇది అందరి కోసం ఉన్నా నేను ఎవరి కోసం ఇది లెట్టే కదన్నా ఇది ఇట్లా కూర్చోబెట్టుకుంటా ఈ పక్కకి వేస్తే యాదైనా పరిగెత్తడం తగ్గుతాయని ఇటు పక్క వేసుకుంటాం రైట్ హ్యాండ్ అదే పరిగెత్తేటప్పుడు లోపల ఇయ్యాల వాడు మెన్షన్ చేయాలి వాడు బయటకు వచ్చేంత లేదు అంటే అది ఇంకా అయిపోయింది లాస్ట్ లో ఇట్లా ఫస్ట్ పోయింటే కొట్టేవాడు కాదు ఆ రోజు కూడా తీసుకుంది టెన్నిస్ బాల్ ఆడతారు కదా టైమింగ్ వ్యవస్థ బాల్ పిచ్చిపడిన తర్వాత ఆరాంగా అట్లా కాదు కదా టెన్నిస్ బాల్ అన్నట్టు ఆడుకోవచ్చు కానీ ఇవన్నీ వేసుకున్నాక వాళ్ళకి కంఫర్ట్ ఉండదు ఆ రోజు అప్పుడు సూర్య ఫ్రెండ్ గిరి అని వచ్చాడు ఈయన వచ్చాడు ఫస్ట్ బాల్ అప్పుడు అంతే కొత్త బాల్ కదా అవుట్ అయిందా ఆడుకు కొత్త బాల్తో ఫస్ట్ బాల్ అవుట్ అయింది మళ్ళీ నెక్స్ట్ రెండో మ్యాచ్ 60 అలౌట్ అయినా మళ్ళీ రెండో మ్యాచ్ పాత బాల్తో రెండో మ్యాచ్ పాత బాల్తో ఊరికే కొడతాడు ఎందుకంటే పాత బాల్ స్వింగ్ కాదు కదా ఏమంటే ప్యాడ్ గీసుకున్నాయి ఇప్పుడు గీసుకున్నట్టు ప్రెస్ లారీ ఇట్లా ఓటు చేసేప్పుడు సైడ్కి ఆరామ్ ఆడుకో ఆడు ఆడు సుబ్బు వికెట్ ఇయ్యద్దు ఆడు బ్లాగర్ అయినా యూట్యూబ్ బ్లాగర్ మ్యాచ్ ఆడేది మళ్ళీ మిగతా బాల్ చేంజ్ చేయాలి అట్లానే పోయింది సింగేత బాలు చెప్పండి వచ్చేటప్పుడు ఏమనిపించింది వాడు వేసినాడు అవుట్ వేసుకుని ఏం చేస్తాం